హై వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 44. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, హాల్లో పోలీసులతో ఉన్న వీరేని చూసి గుండె బగ్గుమన్న తనని తాను కంట్రోల్ చేసుకుని వాళ్ళ వైపు గంభీరంగా చూస్తూ కిందకొచ్చాడు విధ్వంస్. వీరేన్ అతని వైపే సీరియస్గా చూస్తూ ఉన్నాడు. పక్కనే నాగవల్లి, కాళీ కూడా ఉన్నారు. శేషు ఒకవైపు దూరంగా నిలబడి అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా గమనిస్తున్నాడు. వీరేన్ని చూడగానే శేషు మనసులో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఇన్స్పెక్టర్, ఇక్కడేం చేస్తున్నారు? దారి తప్పి మా ఇంటికొచ్చారా అని అన్నాడు విధ్వంస్ అహంకారంతో. ఇన్స్పెక్టర్ అతని మాటలకు ఏమాత్రం ప్రభావితం కాకుండా, నమస్కారం విధ్వంస్ గారు, మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు సారీ, కానీ నాకు ఒక కంప్లైంట్ వచ్చింది అని సమాధానం ఇచ్చాడు. విధ్వంస్ కనుబొమ్మలు పైకెత్తాడు. కంప్లైంట్? అవును, ఒక వ్యక్తిని తన ఇష్టానికి విరుద్ధంగా ఇక్కడ బలవంతంగా బంధించుంచారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. విధ్వంస్ చిన్నగా నవ్వాడు. ఎవరా వ్యక్తి? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మా ఇంట్లో ఎవరు నేను బంధించి ఉంచామన్న అనుమానం నీకెలా వచ్చింది? మీ మనుషులు కిడ్నాప్ చేసిన వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. వీరేన్ కోపంగా అడుగు ముందుకు వేశాడు. ఏయ్, బాబుకు దూరంగా ఉండు. ఆయన టచ్ చేయడానికి కూడా ప్రయత్నించకు. వెంటనే కాళీ ముందుకు రాగా శేషు కాలికి అడ్డుగా నిలబడ్డాడు. వీరేన్ కాళీ వైపు కోపంగా చూసి ఆ తర్వాత మళ్ళీ విధ్వంస్ వైపు తిరిగి అతని మొహంలోకి నిర్భయంగా చూస్తూ, నేను క్లియర్గా చెప్తున్నాను ఇన్స్పెక్టర్, ప్రీషా ఈ ఇంట్లోనే ఉందని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు సెర్చ్ చేయండి అని అన్నాడు. సెర్చ్ చేయాలా? విధ్వంస్ వెకిలిగా ఒక నవ్వు వారెంట్ ఉందా అని అడిగాడు ఇన్స్పెక్టర్ వైపు తిరిగి. ఉంది సార్. ఇన్స్పెక్టర్ వెంటనే తన దగ్గరున్న డాక్యుమెంట్ బయటికి తీసి చూపించాడు. ఆ డాక్యుమెంట్ చూసిన వెంటనే అక్కడున్న వాళ్ళలో టెన్షన్ మొదలైంది. నాగవల్లి కోపంతో ముందుకొచ్చి, ఏంటిది? మా ఇల్లంతా వెతకడానికి వచ్చావా? నీకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆవేశంగా అరుస్తుంటే విధ్వంస్ వెంటనే ఆ వైపు తిరిగాడు. అమ్మ ప్లీజ్, కాస్త శాంతంగా ఉండు. అతని స్వరం ప్రశాంతంగానే ఉంది. నాకిక్కడ గొడవలు అరుపులు అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళు సెర్చ్ చేయాలి అనుకుంటున్నారు కదా, చేసుకునివ్వండి. మన మీదకి టెన్షన్ పడాలి అని అన్నాడు. నాగవల్లి అతని వైపు కోపంగా చూసిన విధ్వంస్ స్వరంలోని ప్రశాంతతను చూసి మౌనంగా వెనక్కి తగ్గింది. విధ్వంస్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, సరే, మీకు కావలసినట్టు సెర్చ్ చేసుకోండి అని అన్నాడు. వెంటనే పోలీసులు ఇల్లు మొత్తం విస్తరించారు. ప్రతి గదిని చెక్ చేస్తున్నారు. అల్మారాలు, స్టోర్ రూమ్స్, కారిడార్లు, పై ఫ్లోర్, ఒక్క ప్లేస్ని కూడా వదలలేదు. ఇన్స్పెక్టర్ వీరేన్ కింద నుండి అంతా గమనిస్తున్నారు. కింద హాల్లో నుండి చూస్తే పైన ఉన్న అన్ని రూమ్ ఎంట్రన్స్ వాళ్ళకు కనిపించేట్టుగా ఉంది ఆ బిల్డింగ్ నిర్మాణం. పోలీసులు ఎంత క్షుణ్ణంగా వెతికినా వారికి ప్రీషా దొరకలేదు. కానిస్టేబుల్స్ కిందకొచ్చి, సార్, బిల్డింగ్ మొత్తం చెక్ చేశాం, కానీ ఫోటోలో ఉన్న అమ్మాయి కనిపించలేదు అని చెప్పేసరికి వీరేన్ షాక్ అయిపోయాడు. ప్రీషా కన్ఫామ్గా ఇక్కడే ఉందని చెప్పాడు రోహన్. ఎక్కడో దాచేశారు అని లోపల ఆలోచించిన అతని చూపు ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ వైపు మళ్ళింది. అతని మనసులో ఏదో అనుమానం బలపడింది. ఆగండి! అతని గట్టి స్వరం వినిపించగానే పోలీసులు ఆగిపోయారు. వీరేన్ నెమ్మదిగా పై అంతస్తులోని ఒక గది వైపు చూపించాడు. ఆ గదిని చెక్ చేశారా? అక్కడున్న అందరి చూపులు ఒక్కసారిగా అతని వైపు తిరిగాయి. విధ్వంస్ మొహంలో కూడా ఒక క్షణం మార్పు కనిపించింది. కానీ వెంటనే అతను తన ఎక్స్ప్రెషన్స్ని కంట్రోల్ చేసుకున్నాడు. అది విధ్వంస్ రూమ్. ప్రీషా విండో దగ్గర నిలబడి కింద జరుగుతున్న దాన్ని గమనిస్తూ ఉంది. వీరేన్ ఆ గది వైపు చూపించడం చూసి ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. వీరేన్ ప్లీజ్, ఇక్కడి నుండి వెళ్ళిపో. నువ్వు ఎంత త్వరగా బయటికి వెళ్తే అంత మంచిది. దేవుడా, అతనికి ఏమి కాకుండా చూడు అని మనసులోనే వేడుకుంటూ ఉంది. విధ్వంస్ చూపు నెమ్మదిగా పై అంతస్తులో ఉన్న తన రూమ్ వైపు వెళ్ళి డైరెక్ట్గా తన రూమ్ విండో మీద ఆగింది. బయట నుంచి ఆ విండో లోపల ఏమీ స్పష్టంగా కనిపించదు. కానీ లోపల నుంచి మాత్రం బయట జరిగేదంతా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ విండో వైపు విధ్వంస్ చూపు పడగానే ప్రీషా గుండాగినంత పనింది. వెంటనే వెనక్కి జరిగింది. అతను నన్ను చూశాడా? ప్రీషా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఇదంతా బెడ్పై రిలాక్సింగ్గా కూర్చున్న ఇందు గమనిస్తూనే ఉంది. విధ్వంస్ కొన్ని క్షణాలు ఆ విండో వైపు చూస్తూనే ఉన్నాడు. అతని కళ్ళలో ఎలాంటి కోపం కనిపించలేదు. తర్వాత నెమ్మదిగా ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, ఆ గదిని కూడా చెక్ చేసుకోండి అని అన్నాడు. నాగవల్లి కాళీతో పాటు అతని మనుషులు షాక్ అయ్యారు. కానీ విధ్వంస్ కూల్గా ఉండడంతో
ప్రాబ్లం ఏముండదని కాస్త రిలాక్స్ అయ్యారు. కానీ ఒకంత టెన్షన్గానే ఉంది వాళ్ళకి. వీరేన్ వెంటనే పోలీసులతో కలిసి ఆ వైపు నడిచాడు. కాళీ, శేషు, నాగవల్లి కూడా వాళ్ళని ఫాలో అయ్యారు. విధ్వంస్ చాలా కూల్గా వెనకాలొచ్చాడు. రూమ్ లోపలున్న ప్రీష గుండెల్లో మాటల్లో చెప్పలేని తుఫాను చెలరేగుతుంది. వీరేన్ తనని కనిపెట్టాలని ఆమె మనసు కోరుకుంటుంది. కానీ విధ్వంస్ వీరేన్ని వదిలిపెట్టడని ఆమె మైండ్కి తెలుసు. వీరేన్కి ఏమైనా జరుగుతుందేమోనన్న భయం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రీష గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విధ్వంస్ ప్రశాంతంగా ఉండడు. వీరేన్ని కలవరపెట్టిన ఆ రూమ్లో ఉంటుందని ఆశతో ఉన్నాడు. సార్, డోర్ ఓపెన్ చేయండి. ఇన్స్పెక్టర్ మాటలకి విధ్వంస్ ముందుకొచ్చి డోర్ ఓపెన్ చేశాడు. లోపలికొచ్చి చూడండి ఇన్స్పెక్టర్, బహుశా మీ మైండ్లో ఏదో లోటుందేమో అంటూ విధ్వంస్ వెటకారంగా వీరేన్ వైపు చూశాడు. వీరేన్ అతన్ని కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళాడు. పోలీసులందరూ వెంటనే గదిలోకి వచ్చి చుట్టూ చూశారు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. గదిలోని ప్రతి మూలని బాల్కనీలో వెతికారు. అయినా ప్రీష జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. డోర్ దగ్గరున్న నాగవల్లి కాలి టెన్షన్గా చూస్తుంటే శేషు ప్రీష దొరకాలి అని మనసులో కోరుకుంటూ లోపలికి చూస్తున్నాడు. రూమంతా వెతుకుతున్న వీరేన్ కళ్ళు చివరికి మూసి ఉన్న బాత్రూమ్ డోర్పై ఆగాయి. ఆ డోర్ ఓపెన్ చేయండి అన్నాడు గంభీరంగా. విధ్వంస్ వెంటనే కనుబొమ్మలు పైకెత్తి అతని వైపు చూశాడు. ఏంటి సార్, కొంచెం సిగ్గుండాలి కదా, అది బాత్రూమ్, అందులో ఏముంటుందని అనుకుంటున్నారు అని అన్నాడు. ఏం లేకపోతే ఓపెన్ చేయడానికి ఏంటి ప్రాబ్లం, మీరే ఓపెన్ చేయండి అన్నాడు వీరేన్ సూటిగా చూస్తూ. విధ్వంస్ అతన్ని కొన్ని క్షణాలు తీక్షణంగా చూసి డోర్ వైపు చూస్తూ నువ్వే ఓపెన్ చేయి అన్నాడు పొగరుగా. వీరేన్ రెస్పాండ్ అయ్యేలోపే బాత్రూమ్ డోర్ ఒక్కసారిగా తెరుచుకుంది. అందులో నుంచి ఇందు ఒంటికి టవల్ చుట్టుకుని బయటకొచ్చింది. ఆమెనలా చూసి అందరూ షాక్తో అలాగే నిలిచిపోతే వీరేన్ వెంటనే మొహం పక్కకి తిప్పుకున్నాడు. నుదుటిపై చేయి పెట్టుకుని, చా, నేను ఇది చూడాల్సి వచ్చిందా, మరి ప్రీష ఎక్కడా, ఇక లేదా? నిరాశ నిస్పృహలతో అతని హృదయం విలవిలలాడిపోయింది. ఇందు ఏమీ జరగనట్టుగా అందరి వైపు చూసింది. మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఒకరి ప్రైవేట్ రూమ్లో ఇలా తిష్ట వేసి నిలబడ్డానికి మీకు సిగ్గులేదా? అందరికీ నుంచి బయటికి వెళ్ళండి. ఆమె మాటలకు పోలీసులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇందు విధ్వంస్ దగ్గరికి వెళ్ళి అతని మెడ చుట్టూ చేయి వేసి, బేబీ, వీళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చావు, ఇది మన పర్సనల్ రూమ్ అంటూ చాలా సీరియస్ ఫేస్ పెట్టుకొని అంది. ఆమె వైపు కొన్ని క్షణాలు తదేకంగా చూసిన విధ్వంస్ నెమ్మదిగా వీరేన్ వైపు తిరిగాడు. డోర్ బయటికి తిరిగి ఉన్న వీరేన్ని చూస్తూ, నీకిప్పుడు సంతృప్తిగా అనిపించిందా, లేక ఇంకేమైనా చూడాలనుకుంటున్నావా అని వ్యంగ్యంగా అడిగాడు. వీరేన్ ఒక క్షణం కూడా అక్కడ ఉండకుండా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కొందరు పోలీసులు కూడా బయటికి వెళ్ళిపోగా ముగ్గురు మాత్రం ఇందుని చూస్తూ అలాగే నిలబడిపోయారు. వాళ్ళ చూపులు తన మీదే ఉండడంతో ఇందు అసహనంగా నిట్టూచింది. అది గమనించిన విధ్వంస్, ఏంటి అలా చూస్తున్నారు, మీకు కావాలా అని అడిగాడు. అవును, తెలియకుండానే అన్నాడు ఒక కానిస్టేబుల్. విధ్వంస్ కనుబొమ్మలు పైకెత్తి అతని వైపు చూశాడు. ఆ కానిస్టేబుల్ వెంటనే తన ఏమన్నాడో రియలైజ్, అయ్యో కాదు సార్ అని తలూపి హడావుడిగా బయటికి వెళ్ళిపోగా మిగతా ఇద్దరు కూడా తేరుకుని వెనకాల నడిచారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే విధ్వంస్ తనని కౌగిలించుకున్న ఇందుని ఒక్కసారిగా పక్కకి తోసేసి, నీ డ్రామా అయిపోయింది, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు అని డోర్ క్లోజ్ చేశాడు. ఇందు నవ్వుతూ, ఇంత తొందర ఎందుకు బేబీ అని మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళబోతుంటే విధ్వంస్ చేయి అడ్డుపెట్టి కోపంగా చూశాడు ఆమె వైపు. సైలెంట్గా ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే. విధ్వంస్ వార్నింగ్తో ఇందు సైలెంట్ అయిపోయింది. అంతలో బాత్రూమ్ నుంచి ప్రీష కూడా బయటకొచ్చింది. ఇందు ఆమెని కోపంగా చూస్తూ బాత్రూంలోకి వెళ్ళి తన డ్రెస్ వేసుకుని వెనక డోర్ గుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విధ్వంస్ వెంటనే ప్రీష దగ్గరకు వెళ్ళి ఆమెను కౌగిలించుకున్నాడు. నీ తెలివితేటలే నిన్ను వాణ్ణి కాపాడే, నువ్వు దొరికిపోతే పరిణామాలు వేరేలా ఉండేవి అని అన్నాడు విధ్వంస్ గంభీరంగా. ప్రీష అతని కళ్ళలోకి చూస్తూ, అది ఎప్పటికీ జరగదు, ఎందుకంటే నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను అని నమ్మకంగా చెప్పింది. అది నీకు మాత్రమే కాదు, నాకు, నీ ఫ్రెండ్కి, ఇక్కడున్న అందరికీ మంచిది. ప్రీష మౌనంగా ఉండిపోయింది. నీకోసం ఇవన్నీ వదిలేశాను, లేకపోతే నా చేతిలో చచ్చేవాడి. ఎంత ధైర్యం ఉంటే వస్తాడు ఇక్కడికి అని అంటూ విధ్వంస్ ఆమెను వదిలి బయటికి వెళ్ళిపోయాడు. ప్రీష మనసంతా వీరేన్ చుట్టూనే తిరుగుతుంది. వీరేన్ సేఫ్గా బయటపడినందుకు ఎంతో రిలీఫ్గా ఫీల్ అయింది ప్రీష. అప్పటిదాకా భయంతో వేగంగా కొట్టుకున్న ఆమె గుండె కాస్త స్థిమితపడింది. కానీ మనసులోని భారం, బాధ తగ్గలేదు.
20 రోజులకు పైగా తన కోసం వెతుకుతూ వీరేన్ చివరికి తాను ఉన్న ఇంటి వరకు వచ్చాడు. కానీ తనని కనుక్కోలేక ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. అతను సేఫ్గా ఉన్నాడని సంతోషపడాలి, తాను బయటపడడానికి వచ్చిన ఛాన్స్ పోయినందుకు బాధపడాలి. అర్థం కాని పరిస్థితి తనది. వీరేన్ అని మెల్లిగా అతని పేరు పలికింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. నన్ను తీసుకెళ్ళి ఉంటే బాగుండేదనిపిస్తుంది, కానీ నా వల్ల నీకేమైనా జరిగితే నేను ఇలా భరించగలను. ప్రీష కన్నీళ్ళని తుడుచుకుంటూ విండో వైపు చూసింది. వీరేన్ పోలీసులతో పాటు బయటికి వెళ్తూ కనిపించాడు. ప్లీజ్ వీరేన్, ఇక నా కోసం రావద్దు. నేను ఇక్కడి నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను, కానీ నీ ప్రాణాన్ని రిస్క్ చేసి కాదు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నీకేం జరగకూడదు. నేను త్వరలోనే తప్పకుండా బయటపడతాను అని ఏడుస్తూ వెళ్ళి సోఫాలో కూర్చుంది. మరోవైపు విధ్వంసి ఇంటి నుంచి బయటకు వచ్చిన వీరేన్ అడుగులు ముందుకు పడుతున్నా అతని మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది. 20 రోజులకు పైగా ప్రీష కోసం పిచ్చివాడిలా వెతికాడు. ఈ రోజు మొదటిసారి ఆమె విధ్వంసి ఇంట్లోనే ఉందన్న స్ట్రాంగ్ క్లూ దొరికింది. ఆ ఆశతోనే అక్కడికి వెళ్ళాడు. ఇంటి ప్రతి మూల సెర్చ్ చేశాడు, కానీ ప్రీష కనిపించలేదు. అతని ఆశ నిరాశగా మారిపోయింది. అతని గుండె ముక్కలైంది. వీరేన్ ఒక్కసారిగా ఆగి ఇంటి వైపు చూశాడు. ఇది ఎలా సాధ్యం? ప్రీష ఇక్కడే ఉందని నాకు కన్ఫర్మేషన్ ఉంది. మరి నేను ఎందుకు కనిపెట్టలేకపోయాను అనుకుంటున్న అతనికి విధ్వంస్ మొహంలోని అసాధారణమైన కాన్ఫిడెన్స్, అతని ప్రశాంతత అన్నీ గుర్తుకొచ్చాయి. గట్టిగా పిడికిలి బిగించాడు. నువ్వు తనని దాచావు, నా కళ్ళ ముందే దాచావు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ప్రీష, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదా. నీకు కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నాను, అయినా నేను నాతో పాటు తీసుకెళ్ళలేకపోతున్నాను. సారీ ప్రీష. అతని బాధ ఒక్కసారిగా కోపంగా మారింది. విధ్వంస్, ఈ రోజున నాపగలేవు, కానీ ఎప్పటికీ కాదు. ప్రీష ఈ ఇంట్లోనే ఉందని నాకు తెలుసు. నువ్వు ఆమెను ఎక్కడ దాచినా నేను కనుక్కుంటాను అని దృఢంగా అనుకుని అక్కడి నుంచి ముందుకు నడిచాడు. అతని అడుగుల్లో అలసట లేదు. ప్రీషాని ఎలాగైనా అక్కడి నుండి తిరిగి తీసుకురావాలని పట్టుదల మాత్రమే ఉంది. సాయంత్రం అయింది. విధ్వంస్ ప్రయాణానికి సిద్ధమయ్యాడు. తన మనుషులు లగేజ్ మొత్తం కారులోకి ఎక్కిస్తున్నారు. అతను పక్కనే నిలబడి ఫోన్లో తన మనిషిని కోపంగా తిడుతున్నాడు. ప్రీష అక్కడే నిశ్శబ్దంగా నిలబడి అతన్ని చూస్తుంది. ఫోన్ కట్ చేసిన తర్వాత విధ్వంస్ నేరుగా ప్రీష దగ్గరకు వచ్చి ఆమెను హత్తుకున్నాడు. ఏంజిల్, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను నాకు తెలియడం లేదు. నేను కలిసిన తర్వాత ఈరోజే మొదటిసారి నేను ఇంత దూరం వెళ్తున్నాను అని చెప్పి వెనక్కి జరిగి ఆమె మొహంలోకి చూస్తూ, కానీ నువ్వేం బాధపడకు, నా పని పూర్తవగానే తిరిగి వచ్చేస్తాను. నేను తిరిగి వచ్చిన తర్వాత మనం చేసే మొదటి పని పెళ్ళి, సరేనా? నేను నీకు ప్రతిరోజు ఫోన్ చేస్తాను అని అన్నాడు. ఆ మాటలకి ప్రీష ఏదో చెప్పబోయింది. ఆమె మనసులో ఏముందో విధ్వంస్కి అర్థమైంది. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, దాని గురించి నువ్వు అస్సలు వరి అవ్వకు. నీ దగ్గర ఫోన్ లేకపోతే నేను చూసుకుంటాను నా పద్ధతిలో. పక్కనే నిలబడి ఇదంతా చూస్తూ ఉడుక్కుంటున్న నాగవల్లి, నాన్న విధ్వంస్, మీ అమ్మ కూడా ఇక్కడే ఉంది, వెళ్ళే ముందు నాకేం చెప్పేది లేదా అని అంది. అమ్మా, నీకు కూడా చెప్తాను, కానీ ముందు నా ఏంజిల్కి సరిగ్గా వీడుకోలు చెప్పాలి. నీకు చాలా పని ఉంటుంది, కానీ నా ఏంజిల్ నేను లేకుండా ఒంటరిగా ఉంటుంది అని అంటూ ప్రీష వైపు చూసి నవ్వి, త్వరగా తిరిగి రావడానికి ట్రై చేస్తాను అని అన్నాడు. ప్రీష చిన్నగా తల ఊపింది. ఆమెను చూస్తూ ఉన్న విధ్వంస్ మొహం ఒక్కసారిగా సీరియస్గా మారింది. ఏంజిల్, నువ్వు నా నుంచి పారిపోవడానికి ప్రయత్నించినా, నాకు తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళావని నాకు తెలిసినా, ఆమె మెడ వెనుక ఉన్న అతని చెయ్యి ఆమె జుట్టులోకి చేరి ఆమె జుట్టుని పిడికిలలో బిగించడంతో ప్రీష నొప్పితో చిన్నగా మూలిగింది. విధ్వంస్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఈ సున్నితమైన శరీరం నా కోపాన్ని, నా నిజమైన ఉన్మాదాన్ని తట్టుకునేంత బలంగా లేదు. నా ముందు క్రూరత్వం కూడా సిగ్గుపడుతుంది. అతని మాటలకి ప్రీషాకి ఒక క్షణం భయం వేసింది. కాబట్టి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకో. ఈ మాట మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకో. ప్రీష అతని కళ్ళలోకి ధైర్యంగా చూస్తూ, నీకు నా మీద నమ్మకం లేకపోతే నన్ను ఎందుకు ఇక్కడే ఉంచుతున్నావు? నేను ఈ బంధంలో లేనప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది, కానీ ఇప్పుడు నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను. అయినా నన్ను వదిలి నువ్వే ఎక్కడికో వెళ్తున్నావు అని అంది. ప్రీష మాటలకు విధ్వంస్ పెదవులపై చిన్న చిరునవ్వు చేరింది. ఆమెకు మరింత దగ్గరగా జరిగి,
నేను వెళ్లే ముందు నా గిఫ్ట్ నాకు ఇచ్చేయి అని అన్నాడు. ప్రీష అయోమయంగా అతని వైపు చూసింది. ఏ గిఫ్ట్? అతని మాట పూర్తయ్యేలోపు విధ్వంస్ ఆమె మెడపై తన పెదవులు ఆనించి ఒక్కసారిగా ఆమె మెడపై బలంగా కొరికి వదిలాడు. నొప్పితో ప్రీష కళ్ళు గట్టిగా మూసుకుంది. విధ్వంస్ ఆమె మెడపై ఏర్పడిన తన పంటి గుర్తుని చూసి సంతృప్తిగా నవ్వాడు. ఇప్పుడు నేను వెళ్ళినా నా గుర్తు నీ దగ్గరే ఉంటుంది. నేను తిరిగి వచ్చే వరకు దీంతో సరిపెట్టుకో అని అన్నాడు మెల్లిగా. ప్రీష అతని పిచ్చిని భరిస్తూ మౌనంగా ఉండిపోయింది. వెనుక నిలబడి ఉన్న ఇందు ఆ దృశ్యాన్ని చూస్తూ కోపంతో అసూయతో రగిలిపోతుంది. విధ్వంస్ ప్రీష అలా దగ్గరగా ఉండడం ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. అంతలో విధ్వంస్ మనిషి అక్కడికొచ్చి, బాస్ ఆలస్యమవుతుంది, మనం బయలుదేరాలి అని గుర్తు చేశాడు. విధ్వంస్ ప్రీష కళ్ళలోకి చూస్తూ చిన్నగా నవ్వి, నేను వెళ్తున్నాను మా ఏంజెల్ అని చెప్పి ఆమె నుదుటిన ముద్దు పెట్టి నాగవల్లితో మాట్లాడి కారులో వెళ్ళిపోయాడు. వెళ్తున్న కారు వైపు చూస్తూ రిలీఫ్గా బ్రీత్ తీసుకున్న ప్రీష కారు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. ఉదయం 7 గంటలు. దేవాని ఈరోజు డిశ్చార్జ్ చేస్తుండడంతో కాలితో పాటు హాస్పిటల్కి వెళ్ళింది నాగవల్లి. డాక్టర్ నిశాంత్ దేవ పక్కన నిలబడి రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉండగా మిగతా వాళ్ళంతా చుట్టూ నిలబడి ఉన్నారు. ఓవరాల్గా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ బుల్లెట్ గాయం పూర్తిగా హీల్ అవ్వడానికి ఇంకా కొంత టైం పడుతుంది. ముఖ్యంగా మీ చేయిని అస్సలు ఎక్కువగా మూవ్ చేయకండి, తినేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి అని డాక్టర్ నిశాంత్ చెబుతుండగాని నాగవల్లి మధ్యలో ఆపేస్తూ, డాక్టర్ వాడు నా కొడుకు, వాడిని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంది. ఆమె మాటలకి డాక్టర్ నిశాంత్ చిరునవ్వు నవ్వాడు. కళ్ళద్దాలని సరిచేసుకుంటూ దేవ వైపు చూసి, మీ కొడుకు కాబట్టి మీ కేర్ ఉంటుంది, మీరు అతన్ని చాలా బాగా చూసుకుంటారు, అందులో డౌట్ లేదు. ఓకే దేవా, టేక్ కేర్, నేను వెళ్తాను అని వెనక్కి తిరగబోయి మళ్ళీ దేవ వైపు చూశాడు. అతని మొహంలోని నవ్వు ఒక్కసారిగా సీరియస్గా మారింది. దేవా, ఈ 1 మంత్ మీద నాకు చాలా హోప్ ఉంది. ఈ నెల రోజుల్లో అంతా సెట్ అవుతుందని ఆశిస్తున్నాను. జస్ట్ 1 మంత్ అంతే. డాక్టర్ ఉద్దేశం దేవాకి పూర్తిగా అర్థమైంది. అతను ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా తల ఊపాడు. డాక్టర్ వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత దేవాని వీల్చైర్లో బయటికి తీసుకువెళ్లారు. అతనితో పాటు ఒక నర్స్ కూడా ఉంది. దేవా తనకి నర్స్ అవసరం లేదని ఎంత చెప్పినా డాక్టర్ నిశాంత్ మాత్రం అతని మాట వినలేదు. అతని టేక్ కేర్ చేయడానికి నర్స్ ఉండాల్సిందే అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఇక మరోవైపు మిత్ర ధీరజ్కి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతని ఫోన్ కనెక్ట్ కావడం లేదు. మళ్ళీ ప్రయత్నించాడు, అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ కానీ ఉంది. మిత్ర కోపంతో పళ్ళు బిగించి వెంటనే తన మనిషికి ఫోన్ చేశాడు. ధీరజ్ ఎక్కడున్నాడు? బాయ్, నాకు కూడా సరిగ్గా తెలియడం లేదు, ఎంత వెతికినా అతని జాడ కనిపించడం లేదు. నేను ఇక్కడే ఉన్నాను, కానీ నిన్నటి నుంచి అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అవతలి వ్యక్తి చెప్పాడు. మిత్ర కళ్ళలో కోపం మరింత పెరిగింది. వాడి రాణి ఎక్కడుంది? ఆమె విలాసాలకు అలవాటు పడిపోయింది కదా, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెక్కడికి వెళ్ళగలదు? ఇంట్లోనే ఉండుంటుంది. గుర్తుపెట్టుకో, వాడు ఎక్కడ దాక్కున్నా మనకు దొరకకుండా ఉండేంత సేఫ్ ప్లేస్ ఈ ప్రపంచంలో లేదు. వాడిని ఎక్కడ వెతకాలో ఏం చేయాలో నేను నీకు చెప్తాను. ఓకే బాయ్. ఫోన్ కట్ చేసిన మిత్ర కొద్దిసేపు ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ నిలబడ్డాడు. ఇక దాక్కోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి. నా బాయ్ జోలికొచ్చి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, ఇక ఆ తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాల్సింది అని అనుకుంటూ నాగవల్లి పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు. మిత్ర, కార్ రెడీగా ఉంది. మిత్ర వెంటనే తన ఆలోచన నుంచి బయటకొచ్చి ఫోన్ని పాకెట్లో పెట్టుకుని నాగవల్లి వైపు నడిచాడు. మరోవైపు నిద్ర లేచిన ప్రీష టేబుల్ మీద ఏదో పేపర్ గాలి కదులుతూ కనిపించడంతో వెళ్ళి చూసింది. అది చూడగానే ఆమె మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. అది వేదాంత్ నుండి. అందులో తన వర్క్ త్వరలోనే ముగుస్తుందని, అయిన వెంటనే బయలుదేరి వచ్చేస్తానని, చివర్లో జాగ్రత్తగా ఉండు, నేను త్వరలోనే దగ్గరకు వస్తాను అని రాసి ఉంది. ఆ లెటర్ చదివిన తర్వాత ప్రీష మనసులో ఉన్న ఆందోళన కొంత తగ్గింది. లెటర్ని గుండెకి హత్తుకుని కళ్ళు మూసుకుని లోతుగా ఊపిరి తీసుకుంది. అప్పుడే అకస్మాత్తుగా బయట నుంచి వెహికల్ సౌండ్ వినిపించింది. ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొద్దిసేపటికి వెహికల్ సౌండ్తో పాటు బయట మనుషుల కదలికలు, మాటలు కూడా స్పష్టంగా వినిపించడంతో ఆమెకు ఏదో అనుమానం వచ్చింది. వెంటనే లేచి విండో దగ్గరికి వెళ్ళి కిందకి చూసింది. కానీ కింద అందరూ గుంపుగా నిలబడి ఉండడంతో ఏమీ స్పష్టంగా కనిపించలేదు.
డోర్ తీసుకొని లాన్లో నిలబడి చూడ్డానికి ప్రయత్నించింది. అయినా ఎవరో ఒకరు తనకు కనిపించకుండా అడ్డుగా నిలబడుతూనే ఉన్నారు. అసలు ఎవరొచ్చారు అని మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగిపోయింది. అప్పుడే కింద ఉన్న వాళ్ళు ఒక్కసారిగా పక్కకు తప్పుకున్నారు. ఆ క్షణంలోని ఆమె చూపు దేవాపై పడింది. ప్రీషా కళ్ళు మంత్రం వేసినట్టుగా అతనిపై ఆగిపోయాయి. కొన్ని క్షణాల పాటు ఆమె చూపు అతని నుంచి అస్సలు కదలలేదు. నీట్గా షేవ్ చేసుకుని న్యూ లుక్లో కనిపించాడు దేవ. అతని మొహంలోని గంభీరత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తలకి కట్టుతో పాటు షర్ట్ పై 3 బటన్లు విప్పి ఉండడంతో అతని భుజానికున్న పట్టి కాస్త కనిపిస్తుంది. అతను ఇన్ని రోజుల తర్వాత తిరిగి రావడం చూసి ప్రీష మనసులో తెలియకుండానే నిశ్చింతమైన భావన కలిగింది. అప్పుడే దేవా దృష్టి ఎదురుగా లాన్లో నిలబడి ఉన్న ప్రీషాపై పడింది. అతని చూపు నేరుగా ఆమె కళ్ళను తాకింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. దేవ మొహంలో ఎలాంటి భావోద్వేగం కనిపించలేదు. నిశ్శబ్దంగా ప్రీషా వైపు అలాగే చూస్తూ నిలబడ్డాడు. కానీ ఆ నల్లని కళ్ళలో ఉన్న లోతైన చూపు మాత్రం ఆమెను ఒక్క క్షణంలో కదలకుండా చేసింది. దేవ కళ్ళలోకి చూస్తున్న ప్రీషకి తనలో ఏదో తెలియని అనుభూతి కలిగింది. అదేంటో ఆమెకి అర్థం కాలేదు. అది ఆశ్చర్యమా, ఆందోళన, లేక ఇంతకాలం తర్వాత అతని చూడడం వల్ల కలిగిన ఉపశమనమా? ఆమె ఏది ఆలోచించకుండా అలాగే అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ప్రీషా దేవ మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ప్రీషని కలవడానికి చీఫ్ వస్తాడా? చీఫ్ని పట్టుకోవడానికి విధ్వంస్ ఎలాంటి ప్రయత్నాలు చేయనున్నాడు? మిత్ర ధీరజ్ని పట్టుకుంటాడా? అతనికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.